Why sometimes the pure souls suffer? Why righteous people, they have to go to suffering sometimes? భక్తిగా ఉన్న, విశ్వాసంతో ఉన్న, చాలా చక్కగా ప్రభు కృపలో వర్ధిల్లుతున్న కొన్నిసార్లు ఎందుకు శ్రమ, డిప్రెషన్, యాంగ్జైటీ కొన్నిసార్లు ఎందుకు వస్తుంది? ఆ విషయం ఆ బుక్ ఆయన రాసినప్పుడు ప్రపంచంలో కోట్లాది మంది శ్రమలు ఉన్నవారు దేవుని పొందిన కారణం ఆ సిచ్యువేషన్ కూడా అతను వెళ్ళాడు. అండ్ ఐఎమ్ షూర్ ఆ యవనస్తుడు 22 సంవత్సరాల యవనస్తుడు చంపబడినప్పుడు ఆ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు అతనికి ఎలాంటి ఆనందాన్ని కాంపెన్సేట్ చేయాలని చేస్తారని ఖచ్చితంగా. కానీ ఆ దైవజనుడు ఆ శ్రమ గుండా వెళ్ళినప్పుడు ఆయన రాసిన పుస్తకం ఈ రోజున లక్షలాది మందిని ఓదారుస్తుంది. అలాంటి సిమిలర్ సిచ్యువేషన్ నుండి వెళ్తున్న అనేక మందిని ఓదారుస్తుంది. చార్ల్స్ కౌమిన్ ఒక ఆమె భర్త మంచం మీద ఉన్నాడు 6 సంవత్సరాలు. ఒక చంటి పిల్లవాడికి ఎలాంటి పరిచయం చేయాలి, అలాంటి పరిచయం చేయాలి. రోజు రోజుకి బక్క చిక్కిపోయి మంచానికి అతుక్కుపోయాడు భర్త. మరి ఏ భార్య అయినా అయితే అలాంటి భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోద్దేమో, ఎందుకంటే యవన కాలంలో ఉన్నవారే. ఇలాంటి వాడితో నేను ఇంకేం జీవిస్తాను, ఇలాంటి వాడి ద్వారా నాకేంటి ప్రయోజనం అని ఆ భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయే సమాజంలో భర్త మంచం పక్కనే కూర్చొని రాసింది ఎడార్లో సెలియర్లైన పుస్తకం స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్. నేను చాలామంది రికమెండ్ చేస్తుంటాను ఆ పుస్తకాన్ని. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆ పుస్తకం చదవండి అని. ఆమె రాసిన ఒక్కొక్క మాట బంగారు మాట. ఎంత అద్భుతంగా మాటలు రాసుకుంటూ వచ్చిందంటే ఆమెకున్న కష్టం ఆమెను ఆశీర్వాద పదంలో నడిపించింది. అనేక దేవునికి మాట 2 పుస్తకాలు రాసింది ఆమె, స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ 2 parts. యూజువల్గా ఒక పార్ట్ మాత్రం జోబి సుదర్శన్ గారు ట్రాన్స్లేట్ చేశారు. అది ప్రపంచంలో చాలామంది తెలుగు వారు చదువుతుంటారు. అయితే మరొక పార్ట్ ఇంకా ట్రాన్స్లేషన్ అవ్వలేదు అనుకుంటున్నాను. అది కూడా ఉంటే చాలా బాగుండేది. ఆదరించే దేవుడు ఆయన. కష్టాలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, అవమానాలు రావని కాదు. కొన్నిసార్లు ప్రజలు నీవు చేయని విషయాలు నీ మీద నిందలేసినప్పుడు ఆ సమస్య ఎలా ఉంటుందంటే ఎంత మర్చిపోదాం అనుకున్నా అదే గుర్తొస్తూ ఉంటుంది, అదే మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఎవరో బహుశా నీ భక్తి జీవితం తక్కువ చేసి మాట్లాడచ్చు, నీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడచ్చు. నీ ద్వారా మేలు పొందిన వారే, నీ చేతి అన్నాన్ని తిన్నవాళ్లే నీ చేతి వేళ్ళు కొరుకుని తినాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది సడన్గా గుర్తురాగానే నిద్రలోంచి లేచి నిద్రపోదామని నిద్ర పట్టదు కొంతమందికి. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు మోసగాడివి, నువ్వు మోసగత్తువని బహుశా ఎవరైనా అంటే రాత్రులు నిద్ర పట్టట్లేదేమో నీకు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఇబ్బంది పడుతున్నావేమో. కెన్ యూ కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్? దేవుని పాదాలు పట్టుకోగలవా? పరిశుద్ధాత్మ దేవా, నీవు నన్ను ఆదరించువాడు నాయన.